బయలుదేరి వెళ్తాను. రెడీ అయిపోయింది బాక్స్. రెడీ అయిపోయినావా? రెడీ అయితే అయిపోయినాను. ముసుగా చేసుకొని ఉండవా? ముసుకంటే మనసు అయిపోయింది ఈరోజు ఫుల్గా మనసు అయితేను. నాష్ట అయితే రెడీ చేసుకున్నాను. ఉదయాన్నే తినేదానికి కుదరదు. అక్కడికి వెళ్ళి 9:30కి అయితే అప్పుడు తింటావా? పిల్లకాయలను దించేసిన తర్వాత ఈ వీడియో అయితే మొత్తం ఎలా ఉండదా అనేది వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి. ఆ వీడియో ఎలా ఉండేది అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాక్స్ ఎత్తుకోరా. రెడీ అవుతాను. వెళ్ళొస్తాను. బాయ్. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాను. ఇదన్నమాట మా ఇది. అందరికీ బాయ్ చెప్తా, టాటా చెప్తా వెళ్తా ఉన్నాను. ఇక్కడ ఇది చూడండి, కాలువ, సౌట్ కాలువ మట్టి తీసినారు అక్కడ. ఇంకా మట్టి అయితే ఎత్తల, అందువల్ల కుట్లు అలా ఉన్నాయి. చూడండి మా ఊరు ఎలా ఉండదో కామెంట్ తెలియజేయండి. వెళ్తా ఉన్నాను. ఈ అడ్డీదిని పోతున్నాను అనమాట. అడ్డీతికి వచ్చాను. ఇక్కడ ఈ మైక్ చెట్టిన పూట ఇక్కడ మైకులు పెట్టుండ్రు. మైకులు అయితే పాడుతూ ఉన్నాయి. ఉదయం కదా చీకటిన మనసు ఒకటి దిగేస్తుంది పైనుంచి. మనసు అట్టే కమ్ముగా పోయాను. రోడ్డు తీసుకుంటాండి. రోడ్డు బయలుదేరి వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, నాష్టాకి అయితే వచ్చాను. ఒక్కొక్కరు వెళ్తా ఉండరు. వీడియో సాల్సి అయితే భయపడుతున్నాయి. టిఫిన్కి అయితే వచ్చున్నాము. టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసిన తర్వాత ఈ బండి మొత్తం క్లీన్ చేయాలి. డ్రైవర్ బోల్ట్ దిగిస్తున్నాడు. ఇప్పుడు మా డ్రైవర్ని తీయండి అని చెప్పని ముగ్గి చాటేసేస్తున్నాడు ఒక డ్రైవర్. చూడండి, ఇంటికాడ అయితే తెచ్చుకున్నాను ఇడ్లీ అయితేను. రోజు ఒక 20 రూపాయలు అట్లా అవుతుందని అందుకని తెచ్చుకొని ఇంట్లో అందరం తింటామని ఒకే తడ రవాయి తీసుకొని ఇంట్లో చేసుకొచ్చుకున్నాము. కారం ఉంటుంది చట్నీ. రోజుకు ఒక పెట్టినాడా చూడాలి. ఇంకా చూస్తుందా? ఇవాళ చూడు, దాన్ని ఆఫ్ చేయి. చెప్పింది ఎండ కలిసి
ఏదంటే బాగుంటుంది కల్పిస్తుంది ఆరిపోతుంది. టిఫిన్ చేయటం అయితే అయిపోయింది. ఇంకా ఈ బండిలో పిల్లలు వాళ్ళు కొనుక్కొని తినేసి ఈ పారేసి ఉంటారు, కాగితాలు అన్నీ ఉంటాయి, అవన్నీ క్లీన్ చేయాలా బండిలో అయితేను. చూడండి అయితే ఇదంతా క్లీన్గా చేయాలన్నమాట. ఇగో కాగితాలు నాస్తా తినేసి కాగితాలు రెడీ చేసి ఇవన్నీ క్లీన్ చేయాలి. డ్రైవర్లు వచ్చి తినేసి కాగితాలు అయితే పెట్టేసి వెళ్ళారు కవర్లు అయితేను. ఆ కవర్లని నేను క్లీన్ చేసేయాలన్నమాట. ఇప్పుడు పిల్లలు ఈ పూలు చెడి బడి కోసుకొని వచ్చేదిన ఈ గిల్లేస్తుంటారు, అందువల్ల అయితే ఇది పడిపోతుంది. ఇదంతా క్లీన్ చేయాలి. బ్రష్తో అయితే ఇదంతా ఈ బ్రష్ తీసుకొని ఇదంతా దులుపుకుంటా వచ్చేయాలన్నమాట. ఇదంతా ఇక్కడి నుంచి ఇదంతా ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసుకోవాలా బ్రష్తోను. ఈ షీట్ల కింద ఇదంతా ఉంటాయి దుమ్ము, ఈ దుమ్ము అంతా క్లీన్ చేసుకోవాలి. ఇక కాగితాలు థమ్స్అప్ కాగితాలు ఇవన్నీ వచ్చేస్తుంటాయి, ఇవన్నీ అయితే క్లీన్ చేయాలి. కుర్చీలో అక్కడే వేస్తుంటారంట. కుళాయిలో నీళ్ళన్నీ అయిపోతేట్టుకోండి కడగటం, కుళాయిలో నీళ్ళన్నీ అయిపోతేట్టుకోండి. పేడ తీసుకున్నా కుర్చీలు వేయాలంట ఇప్పుడు పోయా. వస్తాం అయినా ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఫ్లాట్గా. నేల బాగా కనిపిస్తుంది. ఎక్సలెంట్. ఇదే కదా ఇందాక మేము చెప్పుకున్నాం కదా కుర్చీలని, అది కుర్చీలు వేస్తున్నాను. ఈ కుర్చీలు ఇక్కడ ఎందుకంటే స్కూల్ పిల్లలకి భోజనాలు పెడతారు ఇక్కడ, అందుకని టేబుల్ అయితే అన్నీ ఉంటాయి. ఈ పెద్ద పిల్లలు చిన్న పిల్లలు వస్తారు, అందరికీ టేబుల్ మీద పెడతారు. అందువల్ల అయితే వచ్చి కుర్చీలు అయితే వేసేసాము. చూడండి ఎలా ఉన్నాయో. అంటే చిన్న కుర్చీలు ఒక సైడ్న ఉన్నాయి. ఈ చూశారు కదా, ఇదైతే నా పని అయితేను. ఈ వీడియో ఎలా ఉండాలి అనేది అయితే కామెంట్ అయితే తెలియజేయండి కామెంట్లోను. నేను చేస్తున్న పని అయితేను ఇదేను. ఈరోజుకి ఈ వీడియో ఇంతేను. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్లో ఎవరన్నా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.